కుటుంబాలతో కలిసి జీవిస్తాయి, మనుషులతో స్నేహం చేస్తాయి, ఎంతోమంది జీవనంలో భాగమవుతాయి. ఇంకా చెప్పాలంటే విశ్వాసానికి మారుపేరుగా నిలుస్తాయి. అవే శునకాలు. అయితే ఇదంతా నాణ్యానికి ఓవైపు మాత్రమే. అర్ధరాత్రి అరుపులతో వణుకు పుట్టిస్తాయి, గుంపులుగా చేరి స్వైర విహారం చేస్తూ భయభ్రాంతులకు గురిచేస్తాయి. ఒంటరిగా వెళుతున్న వారు, చిన్నారులు, మహిళలపై దాడులు చేస్తాయి. రాష్ట్రమంతటా ఇదే పరిస్థితి. కుటుంబ నియంత్రణ చేయకపోవడంతో వీధి శునకాలు చేసే వీరంగం అంతా ఇంత కాదు. అయితే వాటిని చంపే హక్కు ఎవరికీ లేదు. కానీ దూరంగా తీసుకెళ్లి విడిచిపెట్టే బాధ్యత ప్రభుత్వాలు, ప్రజలు, అధికారులపై ఉంది. కానీ ఆ దిశగా అడుగులు పడటం లేదనేది వాస్తవం. ఈ నేపథ్యంలో దేశ రాజధానిలో కుక్కల బెడద పెరిగిపోతున్న క్రమంలో వాటిని షెల్టర్లకు తరలించాలని సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఇది ఢిల్లీకి మాత్రమే వర్తించే ఆదేశం కాదు, కుక్కల సమస్య ఉన్న ప్రతి చోట అనుసరించాల్సిన అంశం. తెలంగాణలోనూ ఈ సమస్య ఉంది. మరి వాటితో ప్రజలకు ఎదురవుతున్న సమస్యలు ఏంటి? వీధి కుక్కల బెడద పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలేంటి? ఇప్పుడు చూద్దాం. ఒంటరిగా ఉన్నప్పుడు కుక్కలను చూస్తే భయపడాల్సిందే. అవి గుంపులుగా చేరి వీధుల్లో తిరిగితే వణుకు పుట్టాల్సిందే అన్నట్లు తయారైంది పరిస్థితి. ఒకప్పుడు సాధు జంతువులుగా పెంచుకునే శునకాలు అనేక సమస్యలకు నిలయంగా మారుతున్నాయి. వాటితో సన్నిహితంగా ఉంటూ స్నేహం చేసే రోజులు పోయి పేరు చెబితేనే భయం కలిగేలా చేస్తున్నాయి. కారణం ఏటా పెరిగిపోతున్న కుక్క కాట్లే నిదర్శనం. పక్క వీధిలో కుక్కలున్నాయని ఎవరైనా చెబితే అటు వెళ్లడానికి సందేహించాల్సిన పరిస్థితి నెలకొంది. పసిపిల్లలు, చిన్నారులపై ఎప్పుడు దాడి చేస్తాయోనని పెంచుకోవడమే మానేస్తున్నారు. పార్లమెంట్లో కేంద్ర మంత్రి ఎస్పీ సింగ్ బఘేల్ తెలిపిన సమాచారం ప్రకారం గత ఏడాది దేశవ్యాప్తంగా 37 లక్షల మంది కుక్కకాటు బారిన పడ్డారు. రేబిస్ వ్యాధి సోకి 54 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ గణాంకాలు చూస్తే కుక్కల సమస్య ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. దేశంలో వీధి కుక్కల సమస్య పెరిగిపోతుందని మీడియాలో ఇటీవల వచ్చిన కథనాలకు సుప్రీంకోర్టు స్పందిస్తూ ఈ అంశాన్ని సుమోటోగా విచారణకు స్వీకరించింది. జస్టిస్ జేబీ పార్థివాలా, జస్టిస్ ఆర్ మహదేవన్తో కూడిన ధర్మాసనం వీధి కుక్కల బెడదను తీవ్రంగా కలవరపరిచే అంశంగా పేర్కొంది. కుక్క కాటుతో చిన్నారులు, పెద్దలు ప్రాణాంతక రేబిస్ వ్యాధి బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నారని గ్రహించింది. దీనికి సంబంధించిన నివేదికను సమర్పించాలని అధికారులను ఆదేశించి విచారణ జరిపింది. అందులో భాగంగానే ఢిల్లీ వీధుల్లో కుక్కల బెడద పట్ల ఆందోళన వ్యక్తం చేస్తూ కుక్కలను దూరంగా ఉన్న షెల్టర్లకు తరలించాలని ఆదేశించింది. తగినంత సిబ్బందితో పాటు సీసీటీవీ కెమెరాలు, కుక్కల పునరుత్పత్తిని నిర్మూలించే శస్త్రచికిత్సలకు ఏర్పాట్లు చేయాలని సూచించింది. కనీసం 5,000 కుక్కలకు వసతి కల్పించగల షెల్టర్లను 6 నుంచి 8 వారాల్లోగా ఏర్పాటు చేయాలని తెలిపింది. ఢిల్లీలో ఎక్కడా వీధి కుక్కలు కనబడ్డానికి వీల్లేదని స్పష్టం చేస్తూ తదుపరి విచారణను 6 వారాలకు వాయిదా వేసింది. కేవలం ఢిల్లీలో మాత్రమే కాదు, దేశవ్యాప్తంగా వీధి కుక్కల సమస్య ఉంది. ముఖ్యంగా రాష్ట్రంలో ఈ బెడద రోజురోజుకు ఎక్కువైపోతుంది. కనిపిస్తే కరుస్తాయేమోనన్న ఆందోళన ప్రజల నుంచి వ్యక్తమవుతుందంటే అతిశయోక్తి కాదు. ఎందుకంటే రహదారులపై, వీధుల్లో సంచరిస్తూ పాదచారులు, వాహనదారులను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. గుంపులు గుంపులుగా గ్రామాల్లో, నగర వీధుల్లో తిరుగుతూ ప్రజలకు చుక్కలు చూపిస్తున్నాయి. వాహనదారుల వెంటపడుతూ రోడ్డు ప్రమాదాలకు కారణమవుతున్నాయి. రాత్రిపూట ద్విచక్ర వాహనాలపై వెళ్లే వారిని వెంబడిస్తూ భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. ఒంటరిగా కనిపించిన వారిపై దాడి చేసి వారిని విచక్షణారహితంగా గాయపరుస్తున్నాయి. కొన్ని సందర్భాల్లో ఇళ్లల్లోకి చేరి వీరంగం సృష్టిస్తున్నాయి. దీంతో పిల్లల్ని పాఠశాలకు ఒంటరిగా పంపాలంటే భయం వేస్తోందని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదివరకు అపరిచిత వ్యక్తులు కనిపిస్తే అరిచే కుక్కలు ఇప్పుడు మనుషులు కనబడితే చాలు కరిచేద్దాం అన్నట్లు తయారైంది కొన్ని చోట్ల పరిస్థితి. గత 3 సంవత్సరాలుగా తెలంగాణలో రోజుకు దాదాపు 300 కుక్కకాటు కేసులు నమోదవుతున్నాయి.
జీహెచ్ఎంసీ గణాంకాల ప్రకారం ఒక్క హైదరాబాద్లోనే దాదాపు 100 కేసులు నమోదవుతున్నట్లు తెలుస్తోంది. 2021 నుంచి 2024 వరకు 3.3 లక్షల కేసులు నమోదు కాగా 30 మందికి పైగా చనిపోయారు. హైదరాబాద్తో పోలిస్తే మహబూబాబాద్, నల్గొండ, మహబూబ్ నగర్, ఆసిఫాబాద్, జగిత్యాల జిల్లాల్లో కుక్కకాటు కేసులు ఎక్కువగా నమోదయ్యాయి. ఈ మధ్యకాలంలోనే మెదక్ జిల్లా శివంపేట మండలంలో వీధి కుక్కల దాడిలో 3 ఏళ్ల బాలుడు మృతి చెందాడు. నేరెడ్మెట్ట ఠాణా పరిధిలో 3వ తరగతి చదువుతున్న బాలుడు ఇంటి ముందు ఆడుకుంటూ ఉండగా సునకాలు దాడి చేశాయి. వెంటనే గాంధీకి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. తూప్రాన్లో వీధి కుక్కల దాడిలో 25 మందికి పైగా గాయపడ్డారు. చిన్నశంకరంపేట మండల పరిధి సూరారంలో ఆడుకుంటున్న 5 చిన్నారులపై సునకాలు దాడి చేశాయి. ఇలా వరుస ఘటనలతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. నియంత్రణకు అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ప్రతి ఒక్క దానికి స్టెరిలైజేషన్ అండ్ వ్యాక్సినేషన్ అనేది వెరీ 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 ఇంపార్టెంట్. అండ్ ఇది యాక్చువల్లీ ప్రాపర్ గా జరగట్లేదు. ఎక్కడో కొన్ని ప్లేసెస్ లో చేస్తున్నారు, ఆపేస్తున్నారు, కానీ ఆ వర్క్ అనేది ప్రాపర్ గా జరగట్లేదు. ఇది మనం ఒక రెస్పాన్సిబిలిటీగా తీసుకుంటే గనక గవర్నమెంట్ సైడ్ నుంచి కూడా స్టెరిలైజేషన్ అండ్ వ్యాక్సినేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ టు ద స్ట్రే డాగ్స్. మనలో ఒకటిగా ఎంతో సన్నిహితంగా ఉండే కుక్కలు మనుషులపై ఎందుకు దాడులకు పాల్పడుతున్నాయనే సందేహం కలగడం సర్వసాధారణమే. ఇందుకు అనేక కారణాలున్నాయి. ఒకప్పుడు సునకాలతో సన్నిహితంగా ఉంటూ వాటిని ఆప్యాయంగా చేరదీసే ప్రజలు ప్రస్తుతం వాటిని చూస్తే అసహ్యించుకుంటూ దూరం పెడుతున్నారు. పైగా కుక్కలు కనబడినప్పుడు రాళ్లు రువ్వుతూ ప్రమాదాలను కొని తెచ్చుకుంటున్నారు. దీంతో ప్రజలను సునకాలు శత్రువులుగా చూస్తున్నాయి. అంతేగాక ఒకప్పుడు గ్రామాలు, పట్టణాల్లో ఇంట్లో మిగిలిన ఆహారాన్ని వీధి కుక్కలకు పెట్టేవారు. దాంతో వాటికి ఆహారం కోసం వెతకాల్సిన పనుండేది కాదు. కానీ మారుతున్న కాలానుగుణంగా పట్టణీకరణ పెరిగిపోవడంతో అపార్ట్మెంట్, గేటెడ్ కమ్యూనిటీలు వచ్చాయి. దీంతో వాటికి ఆహారం దొరకడమే కరువైంది. ఆ క్రమంలో వాటి స్వభావంలో మార్పు కనిపిస్తోందని జంతుశాస్త్ర నిపుణులు చెబుతున్నారు. పెద్దగా అరవడం, అటుగా పోయేవారిని వెంటపడి కరవడం, చిన్నారులపై గుంపుగా వెళ్లి దాడి చేయడం వంటివి చేస్తున్నాయని అంటున్నారు. ఆ వీధి కుక్కలు పాపులేషన్ విపరీతంగా పెరగడం వల్ల ఇష్యూస్ అవుతున్నాయి. బట్ గవర్నమెంట్ లో ఒక రూల్ ఉందండి, ఏబీసీ కంట్రోల్ చేయాలి అని. యానిమల్ బర్త్ కంట్రోల్ అనే ఒక ప్రోగ్రామ్ ఉంది. ఆ ప్రోగ్రామ్ ద్వారా ఏంటంటే వీధి కుక్కల్ని పట్టుకెళ్లి ఆపరేషన్ చేసి పిల్లలు పుట్టకుండా చేసి మళ్ళీ అదే స్ట్రీట్లో వదలాలి అని ప్రోటోకాల్ ఉంది. బట్ ఈ యొక్క ప్రోగ్రామ్ ఫెయిల్ అవ్వటం వల్ల చాలా వరకు కుక్కలు పెరుగుతూ ఉంటాయి. కుక్కలు సహజంగానే ఒక కుక్క దానికి 4-5 పిల్లల్ని చేయటం, సంవత్సరంలో 2 సార్లు ఈనటం అన్నది జరుగుతూనే ఉంటుంది. కుక్క న్యాచురల్ గానే బిహేవ్ చేస్తుంది. బట్ మనం ఆ పాపులేషన్ ఎలా కంట్రోల్ చేయాలనేది ఈ యొక్క నాలెడ్జ్ లేక మనకి సిటీలో గానీ గ్రామాల్లో గానీ విపరీతంగా పాపులేషన్ పెరుగుతుంది. ఎవ్వరూ ఈ కుక్కల్ని చేరదీయట్లేదు, దగ్గరికి రాని ఎవరు. అప్పుడు ఈ కుక్కలు కుక్కలకి మధ్య గ్యాప్ బాగా పెరిగిపోయి డిస్టెన్స్ ఎక్కువ పెరగడం వల్ల కుక్కలు మనుషుల్ని కొన్ని చోట్ల కుక్కలు కనిపించగానే మనుషులు రాళ్ళేసి కొట్టడం, దానివల్ల పర్టికులర్ కుక్కకి మనిషి అంటేనే ఒక భయం పుట్టుకోవడం స్టార్ట్ చేస్తుంది. సో అలాంటి ఒక సిచ్యువేషన్స్ క్రియేట్ అవడం వల్ల కూడా అడపదడప అక్కడ ఇక్కడ కుక్కలు మనుషుల మీద అటాక్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. సునకాల దాడికి గురైన వారు రేబిస్ వ్యాధి బారిన పడే అవకాశం ఉంది. దీనిపై ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. అనవసరంగా వాటి జోలికి పోకుండా ఉండాలి. ఎక్కడైనా కనిపిస్తే దూరంగా ఉండాలి. నేరుగా వాటి కళ్లల్లోకి చూడొద్దు. ముఖ్యంగా అవి కోపంగా ఉన్నప్పుడు, లాలాజలం విడుదల చేస్తున్నప్పుడు దూరంగా ఉంటే మంచిదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఒకవేళ అవి కరిచినా వెంటనే వైద్యులను సంప్రదించి టీకాలు తీసుకోవాలని సూచిస్తున్నారు. కొన్ని సందర్భాల్లో కుక్కల్ని మనం డిస్టర్బ్ చేస్తూ ఉంటాం. జనరల్గా ఒక కుక్క మనకు ఎదురుగా వచ్చినప్పుడు దాన్ని కళ్ళు పెట్టి చూడకూడదు. అట్లాగే దాన్ని ఎదురుగా వచ్చినప్పుడు కూడా దాన్ని చూడకూడదు. కొన్ని సందర్భాల్లో అది పిల్లలతో ఉన్నప్పుడు కానీ, తర్వాత అన్నం తింటున్నప్పుడు కానీ, అట్లాంటి సందర్భాల్లో వాటిని డిస్టర్బ్ చేయకూడదు. జనరల్గా అవి మనల్ని ఎప్పుడు కూడా కావాలని చేయవు. కొన్ని సందర్భాల్లో చిన్నపిల్లలు కానీ వీళ్ళు కానీ కొంచెం దాన్ని బెదిరించినట్టు చేసినప్పుడు అవి తిరగబడి ఎదురుదాడి చేయడానికి వస్తూ ఉంటాయి. జంతు సంరక్షణ చట్టం ప్రకారం వీధి కుక్కలను చంపడం నేరం. వాటిని పట్టుకుని దూర ప్రాంతాలకు తరలించడం, సంతాన నియంత్రణకు చర్యలు తీసుకోవడం ద్వారా ప్రమాదాలను అరికట్టవచ్చని జంతు ప్రేమికులు అభిప్రాయపడుతున్నారు. ఆ దిశగా అధికార యంత్రాంగం చర్యలు తీసుకోవడం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. కుక్కలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చెయ్యాలి.
అందుకోసం గ్రామాల్లో పట్టణాల్లో ప్రత్యేక డ్రైవ్లు నిర్వహించాలి. శునకాల సంరక్షణ కేంద్రాలు ఏర్పాటు చేసి ఆహారం అందించాలి. ముఖ్యంగా ప్రజల కుక్కలపై ఎలా నడుచుకోవాలో అవగాహన కల్పించాలి. ఇవన్నీ చేసినప్పుడే శునకాల నుంచి ఎదురయ్యే సమస్యలు తగ్గే అవకాశం ఉందని వైద్య నిపుణులు, జంతు ప్రేమికులు అభిప్రాయపడుతున్నారు.